హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్. స్టాక్ మార్కెట్‌లో లాస్ట్ 45 డేస్ నుండి అంటే జూన్ 17థ్ నుండి మార్కెట్ మంచి లాభాల్లో ఉంది. ఆల్మోస్ట్ 51,000 పాయింట్స్ వరకు పడిపోయిన సెన్సెక్స్ 51,000 నుండి ఈ 45 డేస్‌లోనే 58,000 పాయింట్స్‌ని కూడా క్రాస్ చేసి వెళ్ళింది. అంటే ఈ 45 డేస్‌లోనే సెన్సెక్స్‌లో మోర్ దెన్ 7,000 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. అయితే ఈ వీడియోలో నేను లాస్ట్ 45 డేస్‌లో ఏ సెక్టార్‌లలో ఎంత ప్రాఫిట్స్ ఉన్నాయి, సెక్టార్స్‌తో పాటు నిఫ్టీ స్మాల్ క్యాప్ అలాగే మిడ్ క్యాప్‌లో ఎంత చేంజ్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్‌ని చెప్తాను. అయితే ఈ ఇన్ఫర్మేషన్ వల్ల యూజ్ ఏంటి అంటే మార్కెట్ అంతకంటే ముందు అంటే ఈ 45 డేస్ కంటే ముందు దాదాపు 2.5 మంత్స్ కంప్లీట్ నెగెటివ్ డైరెక్షన్‌లో ఉంది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ కూడా లాసెస్‌లోనే ఉన్నాయి. అయితే ఆ లాసెస్ ఎంతవరకు రికవర్ అయ్యాయి అనేది ఈ వాల్యూస్ వల్ల తెలుస్తుంది. సో ఈ వాల్యూస్ చూడటం వల్ల ఏ సెక్టార్‌లో ఎంతవరకు రికవర్ అయింది, ఇంకా ఎంతవరకు రికవర్ అవ్వడానికి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ వీడియోలో నేను నిఫ్టీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో టాప్ సెక్టార్స్ అయిన బ్యాంకింగ్ సెక్టార్, ఫార్మా, ఐటీ, ఆటో, మెటల్, ఎనర్జీ ఈ సెక్టార్స్ కి సంబంధించిన చేంజ్ డీటెయిల్స్ ని చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో గాని మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఆల్రెడీ సెన్సెక్స్ గురించి చెప్పాను. లాస్ట్ 45 డేస్‌లో 7,000 కంటే ఎక్కువ ప్రాఫిట్స్ సెన్సెక్స్‌లో వచ్చాయి. అంటే అది ఆల్మోస్ట్ 14% ప్రాఫిట్. అండ్ నెక్స్ట్ నిఫ్టీ విషయానికొస్తే నిఫ్టీలో కూడా సేమ్ వాల్యూస్ కనిపిస్తాయి మనకి. 45 డేస్‌లో నిఫ్టీలో 2,100 పాయింట్స్ చేంజ్ వచ్చింది. అంటే అది 13.79%. అయితే నిఫ్టీలో క్రియేట్ అయితున్న ఈ ట్రెండ్ లైన్‌లో ఈ రెసిస్టెంట్ పాయింట్ వరకు మార్కెట్ రాబోతుంది. ఒకవేళ ఈ రెసిస్టెంట్ గాని బ్రేక్ అయింది అంటే మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్‌లో ఉంటుంది. సో ఈ పర్సెంటేజ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ ఈ రెసిస్టెంట్‌ని క్రాస్ చేసి పాజిటివ్ డైరెక్షన్‌లో ఉంటే హిస్టరీ హైయెస్ట్ పాయింట్ అయిన 18,600 పాయింట్ ని కూడా క్రాస్ చేసి పాజిటివ్ డైరెక్షన్ లో ఉండబోతుంది. ఒకవేళ మార్కెట్ ఇంతకు ముందు ఎలా అయితే ఇక్కడ రివర్సల్ తీసుకుందో ఇక్కడ కూడా అలాగనే రివర్సల్ గానీ తీసుకుంది అంటే మార్కెట్ లో మళ్ళీ నెగిటివ్ డైరెక్షన్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది నిఫ్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ నిఫ్టీ మిడ్ క్యాప్ కి సంబంధించిన టాప్ 50 స్టాక్స్ పర్ఫార్మెన్స్ చూస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ 50 యొక్క వాల్యూ అనేది 1100 పాయింట్స్ కంటే ఎక్కువ గెయిన్స్ జరిగింది. అంటే అది 16.2% ప్రాఫిట్. అంటే నిఫ్టీ కంటే నిఫ్టీ మిడ్ క్యాప్ లో బెటర్ గెయిన్స్ అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ నిఫ్టీ స్మాల్ క్యాప్ చూస్తే నిఫ్టీ స్మాల్ క్యాప్ కి సంబంధించిన టాప్ 50 స్టాక్స్ పర్ఫార్మెన్స్ చూస్తే 15.38% ఉంది. అంటే దీని పర్ఫార్మెన్స్ అనేది నిఫ్టీ 50 కంటే బెటర్ గాను అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ కంటే తక్కువగాను ఉంది. సో ఇవి నిఫ్టీ అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ కి సంబంధించిన పర్ఫార్మెన్సెస్. నెక్స్ట్ సెక్టర్ వైజ్ గా చూస్తే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన పర్ఫార్మెన్స్ లాస్ట్ 45 డేస్ లో 17.2% ఉంది. అంటే నిఫ్టీ అలాగే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ వీటన్నిటికంటే కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది బాగా పర్ఫామ్ చేసింది. అంటే 17.2% వీటన్నిటికంటే ఎక్కువ పర్సంటేజ్ గెయిన్స్ అనేవి బ్యాంక్ నిఫ్టీలో జరిగాయి. అండ్ నెక్స్ట్ సెక్టర్ వచ్చేసి ఐటీ సెక్టర్. ఐటీ సెక్టర్ లో ఈ 45 డేస్ కంటే ముందు జరిగిన 2.5 మంత్స్ లో వచ్చిన లాస్ అనేది చాలా హెవీగా ఉంది. బట్ ఇక్కడ రికవరీ అనేది చాలా తక్కువగా ఉంది. ఐటీ సెక్టర్ ఆల్మోస్ట్ 37,000 నుండి 27,000 కంటే ఇంకా తక్కువ పాయింట్ వరకు వచ్చినా కానీ ఇక్కడ రికవరీ అనేది చాలా తక్కువగా జరిగింది. ఈ 45 డేస్ లో జస్ట్ 9.8% మాత్రమే గెయిన్స్ జరిగింది. అంటే నిఫ్టీ యావరేజ్ వాల్యూ కంటే చాలా తక్కువ పర్ఫార్మెన్స్ ఇందులో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సెక్టర్ వచ్చేసి నిఫ్టీ ఆటో. నిఫ్టీ ఆటో పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్ గా ఉంది. యాక్చువల్ గా నిఫ్టీ ఆటో సెక్టర్ అనేది ఈ 45 డేస్ కంటే ముందు జరిగిన 2.5 మంత్స్ లో లాస్ట్ టైమ్ లో కూడా ఇందులో పెద్దగా లాసెస్ అనేవి జరగలేదు. దాదాపు ఇది ప్రాఫిట్స్ లోనే ఉంది. అయితే ఈ 45 డేస్ లో కూడా ఈ ఆటో సెక్టర్ అనేది చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ ఇది ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ 45 డేస్ లో ఆటో సెక్టర్ లో వచ్చిన చేంజ్ వచ్చేసి 19.52% పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది. అంటే ఇది నిఫ్టీ అలాగే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ వీటన్నిటికంటే కూడా అలాగే బ్యాంకింగ్ సెక్టర్ వీటన్నిటికంటే బెటర్ గా ఉందనుకున్నాం. ఈ బ్యాంకింగ్ సెక్టర్ కంటే కూడా ఆటో సెక్టర్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో ఇది ఆటో సెక్టర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మెటల్ లో ఈ 45 డేస్ కంటే ముందు జరిగిన 2.5 మంత్స్ లో వచ్చిన లాస్ అనేది చాలా హెవీగా ఉంది. అయితే ఈ హెవీ లాస్ తర్వాత రికవరీ కూడా చాలా బాగా జరిగింది. ఈ 45 డేస్ లో జస్ట్ లైక్ మనకి ఆటో సెక్టర్ లో ఎలా అయితే చేంజ్ వచ్చిందో మెటల్ సెక్టర్ లో కూడా అలానే జరిగింది.
అంటే 19.27% రికవరీ అనేది జరిగింది. అంటే ఇది నిఫ్టీ 50 కంటే బెటర్‌గా పెర్ఫార్మ్ చేసింది. అలాగే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ వీటన్నిటికంటే కూడా బాగా పెర్ఫార్మ్ చేసింది. సో, ఇది ఐటీ సెక్టర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఫార్మా సెక్టర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే, ఫార్మా సెక్టర్‌లో లాస్ట్ 2 మంత్స్‌లో అంటే ఈ 45 డేస్ కంటే ముందు జరిగిన లాస్ట్ 2 మంత్స్‌లో వచ్చిన లాసెస్‌లో ఫార్మా సెక్టర్‌లో బాగానే లాసెస్ వచ్చాయి. బట్ రికవరీ విషయానికొస్తే ఇక్కడ రికవరీ అనేది చాలా తక్కువగా జరిగింది. రికవరీ జస్ట్ 8.68%. అంటే ఇది నిఫ్టీ 50 యావరేజ్ వాల్యూ కంటే చాలా తక్కువగా ఉంది. స్మాల్ క్యాప్ అలాగే మిడ్ క్యాప్ వీటన్నిటికంటే కూడా నిఫ్టీ ఫార్మా చాలా తక్కువగా పెర్ఫార్మ్ చేసింది. అంటే రికవరీ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది. సో, ఇది నిఫ్టీ ఫార్మాకి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ అండ్ లాస్ట్ నిఫ్టీ ఎనర్జీ. నిఫ్టీ ఎనర్జీ విషయానికొస్తే నిఫ్టీ ఎనర్జీ లాస్ట్ 2 మంత్స్‌లో అంటే ఈ 45 డేస్ కంటే ప్రీవియస్‌గా జరిగిన లాస్ట్ 2 మంత్స్‌లో వచ్చిన లాస్ అనేది కొంత బెటర్‌గా ఉంది. అంటే ఎక్కువగా లాస్ అనేది లేదు. అలాగే రికవరీ కూడా చాలా తక్కువగా ఉంది. ఈ లాస్ట్ 45 డేస్‌లో 11.64% మాత్రమే రికవరీ అయింది. అంటే ఇది నిఫ్టీ 50 యావరేజ్ వాల్యూ కంటే అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ అలాగే స్మాల్ క్యాప్ వాల్యూస్ కంటే కొంత తక్కువగానే జరిగింది అని చెప్పుకోవచ్చు. సో, ఇవి ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో టాప్ సెక్టార్స్ యొక్క రికవరీ రేట్ ఇలా ఉంది. అయితే ఈ రికవరీ రేట్స్‌లో నెక్స్ట్ మార్కెట్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది? వీటిలో కొన్ని సెక్టార్స్ అనేవి చాలా తక్కువగా పెర్ఫార్మ్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా అలాగే ఎనర్జీ చాలా తక్కువగా పెర్ఫార్మ్ చేశాయి. వీటిలో నెక్స్ట్ రికవరీ రేట్ అనేది ఎలా ఉంటుంది అనేది చూడాలి. మెటల్ అలాగే ఆటో సెక్టార్‌లో మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి. ఈ లాస్ట్ 45 డేస్‌లో చాలా మంచి గెయిన్స్ ఉన్నాయి. అయితే ఈ 45 డేస్ కంటే ముందు జరిగిన 2 మంత్స్‌లో వచ్చిన లాసెస్ కూడా ఆటో సెక్టార్‌లో చాలా తక్కువగా ఉన్నాయి. యాక్చువల్‌గా లాస్ట్ 1 ఇయర్‌లో ఈ 2022లో మంచి ప్రాఫిట్స్ ఉన్న సెక్టార్ ఏదైనా ఉంది అంటే అది ఆటో సెక్టార్ అనే చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ టీవీఎస్ మోటార్స్ చాలా మంచి ప్రాఫిట్స్‌లో ఉంది. అలాగే మారుతి, టాటా మోటార్స్ కూడా చాలా మంచి ప్రాఫిట్స్‌లో ఉన్నాయి. సో, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఈ రికవరీ రేట్‌ని బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ గాని చేశారంటే మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ ఛానెల్‌లో నేను ఎవ్రీడే డైలీ అనాలిసిస్ వీడియోని చేస్తూ ఉంటాను. అందులో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఇన్వెస్టర్స్ ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రాఫిట్స్ ఉంటాయా? ఉండవా? అనేది ఎవ్రీడే నేను చెప్తూ ఉంటాను. సో, ఒకవేళ మీరు యాక్టివ్ ఇన్వెస్టర్ గాని అవ్వాలి అనుకుంటే ఆ డైలీ అనాలిసిస్ వీడియోని చూడండి. ఏ టైంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల, ఏ సెక్టార్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి ప్రాఫిట్స్ ఉంటాయి అనేది ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. అలాగే ఈ ఛానెల్‌ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానెల్‌లో పెట్టే వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడం కోసం ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో గాని మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.